హై డియర్ స్టూడెంట్స్. సో నిన్న పాలిటీ ఎలా చదవాల్సింది చెప్పానండి. సో అలాగే ఏపీ హిస్టరీ నేను చెప్పిన విధానం ఆల్రెడీ చెప్పాను, అది భూగర్భంలో కలిసిపెట్టది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏపీ హిస్టరీని మీరు ఏ విధంగా చదువుతారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు శాతవాహన చదువుతున్నారు. శాతవాహన కానీ విజయనగరం మీ ఇష్టం, ఏదైనా చదువుతున్నారు. శాతవాహనలు చదువుతున్నారు. శాతవాహనలో నేను మీకు మెటీరియల్ ఇచ్చాను, మామూలు మెటీరియల్ ఇచ్చాను, ప్లస్ క్లాస్ నోట్స్. మీకు అర్థం కాకపోతే క్లాస్ నోట్స్ ఇచ్చాను. ఒకవేళ ఇది కూడా అర్థం కాలేదు అనుకుందాం, ఓకేనా. మీరు కింద వీడియోస్ ఉన్నాయి, కింద వీడియోస్ వెళ్ళి చూడండి. శాతవాహనాలు అయిపోతున్నాయి కొత్త వాళ్ళు, ఎందుకంటే కనుక ఎట్లా చదివే విధానం చెప్తున్నానండి. శాతవాహనాలు అయిపోతున్నాయి. మీకు ఏదైతే నేను ఇచ్చానో, ఈ చార్ట్స్ ఇచ్చానో, దీంట్లో నుంచి 40+ తగిలాయమ్మా. లాస్ట్ టైం 40+5+ తగిలాయి. సో ఈ శాతవాహనం అయిపోతున్నాయి. ఈ శాతవాహనం చార్ట్స్ అనేది చూసుకోండి ఒకసారి. కంప్లీట్గా మీరు బట్టి కొడతారా, నేర్చుకుంటారా, గుడ్డి గుర్తులు పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం, అది ఓకేనా. ఇది మాత్రం ఏ దానికి ఆ దానికి అయిపోతున్నాయి చార్ట్స్, ఓకేనా. శాతవాహనం అయిపోతేనే చార్ట్స్, వెంటనే చార్ట్స్ చదవండి, ఓకేనా. ఎటువంటి పరిస్థితులలో కూడా మీరు ఇప్పుడే ప్రిలిమ్స్ జోలికి పోవద్దు, నేను చెప్తున్నాను. మెయిన్స్ చదవండి, ముందు మెయిన్స్ చదవండి, ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కనుక, మీరు చదువుతూనే ఒకసారి ఏం చేస్తారంటే కనుక, ఒక చిన్న వైట్ పేపర్ కానీ లేకుంటే రఫ్ పేపర్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ఇష్టం, అది తీసుకొని బ్రీఫ్గా మీకు అర్థమైన దాంట్లో షార్ట్ నోట్స్లో షార్ట్ కట్ ఒక్కసారి అట్లా రాస్తే కనుక మీకు గుర్తుండిపోతుంది అనమాట. అర్థమవుతుందా? ఒక చదవడం కంటే చదివిన తర్వాత రాయడం వల్ల మీకు దాన్ని మెమొరీ అనేది, మీకు అది గుర్తుపెట్టుకోవడం అనేది మోర్ దాన్ 70% పెరుగుతుంది. 70% ఇంక్రీజ్ అవుతుంది సబ్జెక్టు, ఓకేనా. సో కాబట్టి చదువుతూనే వెంటనే ఏదైనా రఫ్ పేపర్ తీసుకొని చిన్నగా బ్రీఫ్గా శాతవాహనం అయిపోయింది. శాతవాహనం మీరు దేని మీద ఫోకస్ ఎక్కువ చేస్తారంటే కనుక, ఎక్కువ ఫోకస్ చేయాల్సింది, మీరు మళ్ళీ చెప్తున్నాను, పరిపాలనా విధానాల మీద. అది నేను మీకు క్లియర్ కట్గా క్లాస్ నోట్స్ రాసి ఇచ్చాను, క్లియర్ కట్గా చార్ట్స్ ఇచ్చాను. పరిపాలనా విధానాల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలా అని చెప్పేసి కంటెంట్ చదవద్దని చెప్పట్లేదు, అది కూడా చదవాల్సిందే, తప్పదు. ఎందుకంటే ప్రొఫెసర్ ఎక్కడి నుంచి ఇస్తారో కూడా తెలియదు. కాబట్టి మొత్తం కంప్లీట్గా మీరు చదవాల్సి ఉంటుంది, ఓకేనా. కొంతమంది అడుగుతారనమాట, సార్ చదువుతున్నాం కానీ కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్, గ్రూప్ 1 ప్రిపేర్ కావాలన్నా, గ్రూప్ 2 ప్రిపేర్ కావాలని అంటున్నారు. అంటే ఒకటండి, అది ఎవరి కెపాబిలిటీ వాళ్ళదనమాట. ఇప్పుడు నేను ఎలా చెప్పగలను, మీరు దాన్ని ప్రిపేర్ కండి, దీన్ని ప్రిపేర్ కండి నేను చెప్పలేను కదా. మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే మీకు ఒకవేళ రైటింగ్ స్కిల్స్ బాగుండి, మీరు రాయగలము, మేము డిస్క్రిప్టర్ రాయగలము అనే పాట అయితే కనుక మీరు దానికి ప్రిపేర్ కావచ్చు. గ్రూప్ 1 ఎవరైతే గ్రూప్ 1 తీసుకున్నారో, గ్రూప్ 2 తీసుకున్నారో వాళ్ళకి చెప్తున్నాను, ఎవరన్నా వాళ్ళకు, ఓకేనా. అలాగే గ్రూప్ 2 పోస్ట్ అనేది ఈసారి 900+ వచ్చాయి కదండి. అంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ మీకు వస్తుందా? రాదు, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వచ్చేసి, నేను కాన్కాల్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం అటెండ్ కాండి అవుతున్నారు. కొంతమంది అటెండ్ కావడం లేదు, ఎందుకంటే కొద్దిగా రెయిన్స్ పడుతున్నాయి సార్, టవర్ ఉండడం లేదంటున్నారు. సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నో ప్రాబ్లం. ఒకవేళ మీరు అటెండ్ కాకపోయినా కూడా మీ గ్రూప్లో ఉన్న అడ్మిన్ ఏం జరిగింది అనేది మెసేజ్ పెడతాడనమాట. ఈరోజు ఏం జరిగింది కాన్కాల్ అనే విషయం మీకు మెసేజ్ రూపంలో తెలియజేస్తారు, చదవండి, ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే కనుక, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ప్రిలిమ్స్కు ప్రిపేర్ కావద్దు. మళ్ళీ చెప్తున్నాను, ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయొద్దు. నేను చెప్తాను, ఎప్పుడు ఫోకస్ చేయాల్సింది నేను చెప్తా, ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే కనుక, చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఆల్రెడీ మాకు గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి కదా, ఎందుకంటే ఉండే వాళ్ళంతా నాకాడ మోర్ దాన్ మీరంతా సుమారు అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, నాకు తెలిసి ఒక 80% దాకా, ఎవరో కొంతమంది మాత్రమే 80% గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ జాబ్ ఉంది కదా అనే ఉద్దేశంతో మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు, అంతే, ఇంకేం లేదు, ఓకేనా. ఆ విధంగా చేయొద్దు. ఇంకా ఎన్ని రోజులు అని చదువుతారండి చెప్పండి? జాబ్ కొట్టుకుని వెళ్ళిపోవాలి, అంతేం లేదు, సింపుల్, ఓకేనా. ఈసారి మాత్రం మిస్ కావద్దు. ఎందుకంటే ఒకసారి చేస్తే దాన్ని పొరపాటు అంటారు, రెండోసారి చేస్తే దాన్ని అలవాటు అంటారు, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలా ప్రిపేర్ కావద్దు. నెక్స్ట్ వచ్చేసి, నేను పెట్టే ఎగ్జామ్స్ మాత్రం కంపల్సరీ రాయండి, దయచేసి రాయండి. ఎగ్జామ్స్ రాయడం వల్ల ఏమవుతుందంటే, ఎగ్జామ్ ఉంది అంటే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసేదానికి
100% ఎఫర్ట్స్ పెడతారనమాట. ఎగ్జామ్ ఉంది అంటే కనుక. ఎగ్జామ్ లేదు అంటే ఆ కథ వేరేగా ఉంటుంది. కానీ ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు మీ సపోజ్ మెయిన్సే ఉందనుకుందాం. మెయిన్స్ ఉందంటే ఎగ్జామ్ డేట్ ఇచ్చారంటే ఎంత ఎఫెక్టివ్గా చదువుతారు. అలాగే చదవండి. అదే ఎగ్జామ్ అనుకొని చదవండి. ఓకేనా. అలాగే ఈ ఏపీ హిస్టరీకి సంబంధించి మోడర్న్ టచ్ చేయొద్దు, ఇప్పుడే టచ్ చేయొద్దు. నేను చెప్తాను ఇప్పుడు టచ్ చేయాల్సింది. ఓకేనా. ఇప్పుడేం టచ్ చేయొద్దు, ఓన్లీ ఏన్షియంట్ అండ్ మీడియవల్ చూసుకోండి. ఈ చార్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంప్లీట్ చేసేయండి. ఇది ఇప్పుడు నేను చెప్పేది పాలిటీ షెడ్యూల్ ఇచ్చిన వాళ్ళు కాదండి, సీనియర్లకు చెప్తున్నాను. అంతకంటే ముందు సీనియర్లకు చెప్తున్నాను. ఓకేనా. వాళ్ళు ఏపీ హిస్టరీ ఫస్ట్లో ఉంటారు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా. సో కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే కనుక ఆ పని చేయండి. ఫస్ట్ పరిపాలనా విధానాల మీద, నేను మళ్ళీ చెప్తున్నాను, పరిపాలనా విధానాల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా. సో ఇంకా ఎక్కువ రోజులు ఇదే లాస్ట్ అటెంప్ట్ అనుకొని చదవండి. చదివేటప్పుడు కూడా మీరు ఇదే లాస్ట్ అటెంప్ట్ ఇంకనే చదవను అన్నారనుకోండి, మీకు ఏమవుతుందంటే కనుక 8 గంటలు చదవాల్సిన వాళ్ళు కూడా 8 అవర్స్ చదవాల్సిన వాళ్ళు కూడా 10 అవర్స్ అవుతారు. అంతే కదా. సో కన్ఫ్యూజ్ పడద్దు. ఏపీ హిస్టరీ అంటే కనుక అదేదో ఇంకొక రకంగా హిస్టరీ అంటే మిస్టరీ అనేది అంటారు కదా, అట్లా మీరు ఫీల్ కావద్దు. హిస్టరీ అనేది చాలా సింపుల్ సబ్జెక్టు. అర్థం చేసుకుంటే నేను చెప్పిన ప్రకారం మీరు సబ్జెక్ట్ చదువుతూనే చార్ట్స్ చదవండి. చార్ట్స్ చదువుతూనే నేను మీకు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా రాసేదాన్ని ట్రై చేయండి. ఒకవేళ మీరు ఏదన్నా డ్యూటీలో ఉండొచ్చు, సరే ఈరోజు రాయలేకపోయారు, రేపు ఎర్లీ మార్నింగ్ రాయండి. లేస్తున్న సీక్రెట్లో రాసి నా క్వశ్చన్ పేపర్ ఆన్సర్ షీట్ పెట్టండి. ఇబ్బంది ఏముంది? ఇబ్బంది లేదు కదా. ఎవరిని ఏమన్నా కదా. ఓకేనా. ఎగ్జామ్స్ మాత్రం కంపల్సరీ మీరు అటెంప్ట్ చేసేదానికి ట్రై చేయండి. ఎగ్జామ్స్ రాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అదే చెప్తున్నాను. ఓకేనా. సో ఇంకొకటి వచ్చేసి 2 బుక్కులు ఎప్పుడే కానీ పక్కన పెట్టి చదవద్దు. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా. నా మెటీరియల్ ఫస్ట్ చదవండి. మీరు ముందు నా మెటీరియల్ పూర్తిగా చదవండి. ఓకేనా. ఇంకా మిగతా టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా 70+ పెడతారు. ఈజీగా 70+ పెడతారు. ఇంకొక మెటీరియల్ మీరు టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. పూర్తిగా నేను పెట్టిన ఎగ్జామ్స్, నేను ఇచ్చిన మెటీరియల్ చదివారంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియోస్ కింద భారీగా ఉండే వీడియోస్ క్లియర్ కరెక్ట్గా చెప్పాను. అదే వీడియోస్ రాసిన నోట్సే మీకు నేను ఇచ్చాను. ఎందుకంటే కనుక వీడియో చూసుకుంటా క్లాస్ నోట్స్ చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది అని. అందుకే మీకు క్లాస్ నోట్స్ ఇచ్చాను. ఆ క్లాస్ నోట్స్ని మాత్రం డౌన్లోడ్ చేసుకొని స్పైరల్ చేసుకోండి. ఓకేనా. చాలామంది నోటిఫికేషన్ గురించి దయచేసి ఎవరు అడగద్దండి. అలాగే మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే సిపిటికి రెడీ ఉన్నారో వాళ్ళు సీనియర్స్, వాళ్ళు జాగ్రత్తమ్మా, కొద్దిగా సిపిటికి జాగ్రత్తగా ఉండండి మీరు. ఓకేనా. జాగ్రత్తగా ఉన్నారంటే ఈసారి కొట్టుకొని వెళ్ళిపోవాలి, అంతేం లేదు. ఎప్పటికైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఒకేసారి సింగిల్ అటెంప్ట్ కొట్టుకొని వెళ్ళిపోవాలా. అంతేగాని ఇంకా చదువుతూ ఉండాలంటే ఎన్ని రోజులు చదువుతారు? మీరే చెప్పండి. ఒకసారి ఆలోచించండి. ఒకసారి మీరు, ఎందుకంటే మీ పిల్లలు స్కూల్ని వదిలిపెట్టి వచ్చి మళ్ళీ వచ్చే పొజిషన్లో ఉండరు మీరు. అలాంటి పొజిషన్లో ఉండి ఇంకా చదువుతారంటే కనుక అది బాగుండదు కదా. చూసుకునేదానికి బాగుండదు. ఓకేనా. చెప్పుకునేదానికి కూడా బాగుండదు. సో కాబట్టి ఇంకా కొంతమంది అంటున్నారు అనమాట, సార్ మేము చదువుతుంటే కనుక కొద్దిగా దాక్కొని చదువుకోవాల్సి వస్తుంది. దొంగతనం ఏం చేయలేదు, మీరు చదువుకుంటున్నారు అంతవరకే. ఓకేనా. 47 ఏళ్ళు వాళ్ళు కూడా నా కాడ ఉండరు. 70 ఇయర్స్ 77 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా నా కాడ ఉండరు. వాళ్ళు కూడా చదువుతున్నారు. ఓకేనా. ఏం సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. చదవడం అనేది నేరం కాదు కదా. ఎవరన్నా చూడండి, మీకేం పని? ఒకరు చూస్తున్నారని చెప్పేసి మీరు చదవకుండా ఉంటారా? మీ జీవితాన్ని మీరు ఒకరి కోసం ఎవడో చూస్తున్నాడని చెప్పేసి మీరు జీవితాన్ని నాశనం చేసుకుంటారా? అవసరం లేదు. ఓకేనా. సో ఫైనల్గా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీకు ఏదైనా డౌట్ వస్తే ఏపీ హిస్టరీ చదవాల్సిన ఇప్పుడు నేను క్లియర్గా చెప్పాను. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా. వాట్సాప్ చేయండి, లేదంటే కనుక కాల్ అయినా చేయండి, నో ప్రాబ్లం. నేను ఫ్రీ టైంలో నేను మీకు ఒకవేళ క్లాస్ లేకుంటే కనుక ఫ్రీ టైంలో నేను మీకు రిటర్న్ కాల్ చేస్తాను. ఓకేనా. సో నేను చెప్పాల్సింది అది. దయచేసి మాత్రము నా మెటీరియల్ 1కి 4 సార్లు కానీ 10 సార్లు, మీ ఇష్టం ఎన్నిసార్లైనా చదవండి, ఇబ్బంది లేదు. ఇంకొక బుక్ జోలికి మాత్రం పోవాల్సిన అవసరం. నేను ప్యూర్గా అథెంటిక్ బుక్స్ ముందర వేసుకొని రాశాను. ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా నా మెటీరియల్ చదవండి మా. ఓకేనా. ఎనీవే ఉంటా. థ్యాంక్ యూ మా.